తెలంగాణలో 4 కోట్ల మంది జనాభాలో దరిదాపు 70-80 లక్షలు పైగా అన్ని జిల్లాల్లో కూడా ఓటర్లు అత్యధికమైనటువంటి ఓటర్లు ఉన్నటువంటి ఒక జాతిగా కమ్మ కులం ఉండటం జరుగుతుంది. కానీ 16 కార్పొరేషన్లు ఏర్పాటు చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అనేక కులాలకి ఆర్థికంగా వెనుకబడ్డారని చెప్పి, సంఘంలో తక్కువ స్థానంలో ఉన్నారని చెప్పి వారి యొక్క అభ్యున్నతి కోసం 16 కార్పొరేషన్లు ఇస్తూ జీవోని జారీ చేశారు. మేమందరం దాన్ని వెల్కమ్ చేస్తున్నాం. అన్ని వర్గాల సంక్షేమం కోసం, అన్ని వర్గాల అభివృద్ధి కోసం, వారి కోసం వివిధ కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం సమంజసమైన చర్య. కానీ రెడ్లలో అగ్రకులంగా ఉన్నటువంటి రెడ్లలో కూడా, అగ్రకులంగా ఉన్నటువంటి బ్రాహ్మణుల్లో కూడా, వైశ్యుల్లో కూడా, వారిలో కూడా ఎకనమికల్లీ బ్యాక్వర్డ్ ఉన్నారని చెప్పి వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఇక ఈబీసీ కింద ఎకనమికల్లీ బ్యాక్వర్డ్ కమ్యూనిటీ కింద రెడ్లకు కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఈ రోజున